మరి కాసేపట్లో పాయింట్ల టేబుల్లో అట్టడుగున ఉన్న ముంబై ఇండియన్స్ అలాగే లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ఎవరు గెలిచినా కూడా ప్లే ఆఫ్ చేరుకోవడం అంత ఆషామాషి కాదు. అన్ని మ్యాచ్లో గెలిచినా టాప్ లో ఉన్న 5-6 జట్లు ప్లే ఆఫ్ కు మరో 2 అడుగుల దూరంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో లక్నో ముంబై ప్లే ఆఫ్ చేరుకోవడం అంతా కలగానే ఉంటుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ 2 జట్లు కూడా చెరో 9 మ్యాచ్ల్లో కేవలం చెరో 2 విజయాల్లో 4 పాయింట్లతో 9-10 స్థానాల్లో ఉన్నాయి. విడివిడిగా జట్ల పరంగా చూస్తే అటు బౌలింగ్ బ్యాటింగ్ లోను మిగతా 8 జట్లకు పోటీనిచ్చేలా ఉన్నాయి. చెప్పాలంటే టాప్ 4 లో ఉండాల్సిన జట్లు ఇప్పుడు 9-10 స్థానాల్లో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే అసలు కారణం మాత్రం కెప్టెన్సీలోనే ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఈ 2 జట్లకున్న కెప్టెన్లు ముంబైకి హార్దిక్ పాండ్యా, లక్నోకు రిషబ్ పంత్. వీళ్ళ ఫెయిల్యూరే ఆయా జట్ల వరుస ఓటములకి కారణం అంటున్నారు. అటు కెప్టెన్లు గాను రాణించకుండా ఇటు బ్యాటర్లు గాను విఫలమవుతున్నారు. మరి ముఖ్యంగా లక్నో కంటే కూడా ముంబై ఇండియన్స్ చాలా గట్టిగా కనిపిస్తుంది. బౌలర్లు బ్యాటర్ల పరంగా చూస్తే టాప్ 1 లో ఉండాల్సిన జట్టు టాప్ 9 లో చేరింది. ఇందుకు కారణం హార్దిక్ పాండ్యానేనంటూ టీమిండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు. ముంబై ఇండియన్స్ వరుస ఓటములపై తనదైన స్టైల్లో విరుచుకుపడ్డాడు. 9వ స్థానంలో ఉన్న ముంబై దుస్థితికి కారణం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ నిర్ణయాలే కారణమని శ్రీకాంత్ విశ్లేషించాడు. హార్దిక్ పాండ్యా మైదానంలో వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతూ అతడిని ఒక ప్లాస్టిక్ కెప్టెన్ గా శ్రీకాంత్ అభివర్ణించాడు. హార్దిక్ పాండ్యా తీసుకుంటున్న అనోచిత నిర్ణయాలు జట్టుని దెబ్బతీస్తున్నాయని, కెప్టెన్సీ ఒత్తిడి వల్ల అతడు ఒక ఆల్రౌండర్ గా కూడా రాణించలేకపోతున్నాడు. అతన్ని బాధ్యతల నుంచి తప్పిస్తేనే స్వేచ్ఛగా ఆడగలడని, అప్పుడు ముంబై ఇండియన్స్ కూడా విజయాల బాట పడుతుందని శ్రీకాంత్ అన్నాడు. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే ఇప్పటికైనా మేనేజ్మెంట్ మేల్కోవాలని శ్రీకాంత్ సూచించాడు. లేకపోతే ఈ రోజు జరిగే లక్నోతో మ్యాచ్ లో కూడా ముంబై ఇండియన్స్ ఓడిపోయినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదని శ్రీకాంత్ హెచ్చరించాడు.